హలో? హలో? మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం సార్‌తో మాట్లాడాలా మేడం? మాట్లాడండి. సార్ ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. సార్ ఒక వీడియోలోని ఈ మనిషి సైకాలజికల్‌గా డెవలప్ అవ్వలేదు అని అన్నారండి. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మన టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతుంది కదా బాగా. అది మనిషి క్రియేట్ చేసిందే కదా! మరి సైకలాజికల్‌గా డెవలప్ అవ్వలేదనడానికి తేడా ఏంటంటారు? ఎవరు మాట్లాడే పేరు? మీ పేరు? నా పేరు కుమార్ అండి, రాజమండ్రి అండి. రాజమండ్రి కుమార్ గారు. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమా హిట్ అయినట్టు కాదు కదా! ఇప్పుడు 'బాహుబలి' హిట్ అయింది కాబట్టి అతనిది ఇంకోటేదో సినిమా 'సాహో' ఉంటది. అది హిట్ అయింది కదా! ఇది హిట్ అయిందంటే ఏం రిలవెన్స్ ఉంది? టెక్నాలాజికల్లీ డెవలప్ అయినంత మాత్రాన సైకలాజికల్లీ డెవలప్‌మెంట్ అయినట్టే అని ఎట్లా భావిస్తాం? సో, టెక్నాలజీ అనేది ప్రకృతిలో ఉంది. దాన్ని ఈజీగా ఉపయోగించుకోవడానికి మనం వాడుకున్నాం. సైకలాజికల్ అంటే తన యొక్క ఎమోషన్స్, తన యొక్క ఫియర్స్ వీటి గురించి. మీరు అనుకుంటున్నారా గతంలో బాగా ఎక్కువ భయంగా మనుషులు ఉండేవాళ్ళు, ఇప్పుడు భయం అంతా పోయిందని? లేదు కదా! గతంలో అయితే మనం ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే మనము హై స్పీడ్ ట్రైన్‌లోను, విమానాల్లోను వెళ్తున్నాము. గతంలో ఏమాత్రం బాగా భయం ఉండేది. ఇప్పుడు ఏమాత్రం భయం లేదు. అది భయం తగ్గిపోయింది మనుషులకి అని మీరేమన్నా అనుకుంటున్నారా? అలా ఏం లేదు గదా! అప్పటితో పోలిస్తే ఇప్పుడు పిల్లలకి భయమే లేదా? అనేక భయాలున్నాయి కదా! భయాలున్నాయి, బాధలున్నాయి, కోపాలున్నాయి, అసహ్యం ఉంది, జుగుప్స ఉంది, పాపభీతి ఉంది, పశ్చాత్తాపం ఉంది, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ తగ్గిపోయినాయా? ఏం తగ్గలే గదా! సో, కాబట్టి అందుకని నేను చెప్పిందండి సైకలాజికల్ ఎవల్యూషన్ లేదు. ఇంకా చెప్పాలంటే అప్పటితో పోలిస్తే ఎక్కువగా ఈ రోజుల్లో మనుషులు బాధపడుతూ ఉన్నారు. నిజంగా ఎవల్యూషన్ ఉంటే సైకాలజిస్ట్‌తో పనేముంటుంది? కదా! కాబట్టి ఆ కాంటెక్స్ట్‌లో చెప్పాను. రైట్ కుమార్ గారు? ఓకే. రైట్.